హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. హల్లెలూయా. మరొక మధ్యాహ్నం 3 గంటలైంది. క్రిస్మస్ రోజు కూడా హెచ్చరికలు ఏంటండి? మేము పండగలు సంతోషంగా సంబరంగా ఉంటే అంటారా? అందుకే పండగల్లో పడి పాటలు పాడుకుంటూ, తింటూ, తాగుతూ, గంతులేస్తూ అసలైన ప్రభువును మన జీవితాల్లో మర్చిపోతామేమో. అందుకే హెచ్చరిక అవసరం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలయ్యా. మరొకసారి మధ్యాహ్నం మాతో మాట్లాడమని క్రీస్తునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఒకరికి లేక ఒక బిడ్డ పుట్టాడటండి. ఆ బిడ్డకు బర్త్డే చేయాలని చాలా సంతోషంగా ఆ స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ పిలిచి ఆ బిడ్డను అట్టహాసంగా పెద్ద పెద్ద హ్యాండ్ బిల్స్ అన్ని వేసి ఇన్విటేషన్స్ చేసి అనేకులు రప్పించారు. అది చలి దేశం. ఆ చలి దేశంలో అనేక స్థలాల నుంచి మంచు కురుస్తుండగా ఎందరో అతిథులు, స్నేహితులు, బంధువులు ఆ ఇంటిలో ప్రవేశించారు. ఆ ఇంటిని చక్కగా డెకరేట్ చేశారు. లేక పుట్టిన బిడ్డకు నిమిత్తమై ఆ తల్లిదండ్రులు ఎంతగానో ఆర్భాటం చేశారు. మంచి విందు ఏర్పాటు చేశారు. మరి సంతోషంతో కలకలలాడిపోతుంది ఆ యొక్క గృహమంతా. అందరూ చేరారు. ఒకరినొకరు చూసుకొని, అబ్బా ఎన్ని సంవత్సరాల తర్వాత ప్రభువు మీకు బిడ్డనిచ్చాడు అని అందరూ పొగుడుతూ ఉన్నారు. కాసేపు నవ్వుకున్నారు, పాడుకున్నారు, ఆడుకున్నారు. సడన్గా ఒకరు అన్నారు, ఇంతకీ బిడ్డేడి? అవును, బిడ్డేడి? వాళ్ళ నవ్వుల్లో, వాళ్ళ సంతోషంలో, ఆ పండగలో, ఆ తిండిలో ఆ బాలుడు ఎక్కడున్నాడన్న సంగతి మర్చిపోయారు వాళ్ళు. ఇంక అక్కడి నుంచి అందరూ వెతకడం మొదలుపెట్టారు. గదులన్నీ వెతికారు, వీధిలోకి వెళ్ళి వెతుకుతున్నారు. ఎక్కడా కనపడలేదే. సడన్గా ఆ తల్లికి గుర్తొచ్చింది, ఆ ఎంట్రన్స్లోనే బిడ్డను పెట్టాను కదా. ఒక ఉయ్యాల లాంటి, కారు లాంటి ఒక చక్కటి బిడ్డలందరినీ రోడ్డు మీద లోపలికి వచ్చారంటే చూడటానికి వీలుగా ఉండేటట్టు అని గుర్తొచ్చింది. గబగబెళ్ళి అక్కడ చూసేటప్పటికి ఇతర దేశాల్లో వాళ్ళు ఓవర్ కోట్స్ వేసుకుంటారండి చలికి. అవి చాలా బరువుగా ఉంటాయి. లెదర్ ఉంటాయి కొన్ని, ఉన్ని ఉంటాయి కొన్ని, ఊలు ఉంటాయి కొన్ని. సో వచ్చిన వాళ్ళందరూ ఆ గుమ్మం దగ్గర ఉన్న ఆ స్టాండ్ మీద వాళ్ళ ఓవర్ కోట్స్ అన్నీ వేసేశారు. మొదట 4-5 రకాలు చూడకుండా వేశారేమో బిడ్డ అక్కడ ఉన్నది సంగతి. ఆ తర్వాత ఎవరికి తెలియదు, అక్కడ ఉన్నాయి కాబట్టి అందరూ డబ్ చేసేశారు. అక్కడ గబగబా అన్ని ఓవర్ కోట్స్ పక్కకు తొలగించి చూసేటప్పటికి ఆ బిడ్డ అక్కడ చచ్చిపోయి ఉందటండి, ఊపిరాడక. పండగ ఎవరి కోసం? పండగలో ప్రాముఖ్యత ఎవరికి? క్రీస్తు జననాన్ని గుర్తు చేసుకుంటున్న మనం క్రీస్తుకు ప్రాధాన్యత ఇస్తున్నామా? చాలాసార్లు పిల్లలు స్కిట్స్ వేస్తున్నప్పుడు మరియా, యోసేపు, గొల్లలు, జ్ఞానులు అందరూ ఉంటారండి. చివరికి యేసుప్రభువుకు బాలుడిగా ఉన్న యేసుప్రభుకి ఒక బొమ్మ తీసుకొచ్చి పెడతారు. విడ్డూరంగా లేదా? ఇది యేసుక్రీస్తుని ఆరాధించే రోజు. మనం పండగ చేసుకొని, తిని, తాగి, పాటలు పాడుకొని, నాట్యాలు ఆడడానికి కాదండి. అయ్యో, ఇటువంటి క్రిస్మస్లు చేసుకునే వారికి శ్రమ. మన పండగలో ప్రభువు ఉన్నాడా? మనం చేసే ఆర్భాటాల్లో యేసుకు ప్రాముఖ్యత ఇస్తున్నామా? రక్షకుడిని బట్టే ఈ సంతోషము, ఈ పాటలు, ఇదన్నది మనం గుర్తిస్తున్నామా అన్నది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే ప్రభు అన్నాడు ఆమోసు గ్రంథంలో, మీ పండగలంటే నాకు అసహ్యము. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం చదువుతున్నాను చూడండి. మీ పండుగ దినములు నేను అసహ్యించుకొనుచున్నాను, వాటిని నీచముగా ఎంచుచున్నాను. అయ్యయ్యో, లోకమంతా క్రిస్మస్ పండగ అంటూ బెలూన్స్, లైటింగ్స్, క్రిస్మస్ ట్రీస్, స్టార్స్, ఎన్నో ఆర్భాటాలు చేసుకుంటూ ఉండగా ఏంటండి ప్రభు అంటున్నాడు, మీ పండగను నేను అసహ్యించుకుంటున్నాను. మేము ఇన్ని రికార్డింగ్ డ్యాన్స్లు వేస్తున్నామే, మేము ఇన్ని క్వైర్ పాటలు పాడుతున్నామే,
మీరు శారీరకంగానే ఆరాధిస్తున్నారు కానీ ఆత్మతో ఆరాధిస్తున్నారు. మీరు రక్షకుని యందు ఆనందించటం లేదు, మీరు తిని తాగుటే అందే ఆనందిస్తున్నారు. కాబట్టి మీ పండగలకు నాకు అసహ్యమో. మీరు నైవేద్యములు మీరు అర్పించిన నేను వాటిని అంగీకరింపను. 23వ వచనం, మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనీయుడి. మీ స్వరమండలముల నాదము వినుటకు నాకు మనసు లేదు. బాబా క్రిస్మస్ పాటలు అంటూ ఈ రోజున సినిమా పాటల రాగాలు పెట్టి క్రిస్మస్ పాటలు పాడేవాళ్ళు ఉన్నారండి. లోకపు స్టెప్స్ వేస్తూ మూవీలో వేసిన మూవీ స్టార్స్ వేసిన స్టెప్స్తో మన పిల్లలకు నేర్పించి దాంతో కొరియోగ్రఫీ చేయించి బహు సంతోషపడిపోతున్న వారు ఉన్నారు. మా పిల్లలు భలే ఎగురుతున్నారు. లేదు, కానీ దేవుడు అంటున్నాడు, నన్ను అసహించుకుంటున్నాను. మీరు నన్ను పరిశుద్ధంగా ఆచరించటం లేదు, మీరు నన్ను హృదయముతో ఆచరించటం లేదు, మీరు శబ్దాలతోనే ఆనందిస్తున్నారు కానీ పరిశుద్ధాత్మ శక్తిని అనుభవించటం లేదు. చాలా జాగ్రత్త అండి. ఈ పండగ అన్న రోజున మన మాటలో మన ఊసులో పొద్దున్నుంచి సాయంత్రం వరకు ప్రతిరోజు ఎంతమంది కనపడితే వాళ్ళకి హ్యాపీ క్రిస్మస్ అని చెప్పడం కాదు, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అన్నది చెప్పాలి మనం. అంతేకాదు, నా కొరకు పరలోకాన్ని వదిలిపెట్టిన ప్రభు ఇంత దీనస్థితిలో నన్ను విమోచించుట కొరకు జన్మించాడన్నది గుర్తు చేసుకున్నప్పుడు హృదయం నిండా కృతజ్ఞతతో స్థుతితో నా దోషములు నా పాపములు నా ప్రభువును ఈ లోకానికి తెచ్చినవే, నా శ్రమను నా వేదనను అనుభవించినట్లుగా సిలువకు పంపినవే అని పశ్చాత్తాపడే రోజండి అది. ఆరాధనకు పాత్రుడైన ఈ రోజున సంతోషంగా ఉందాం, కానీ మోకరించి ప్రభువా నన్ను విమోచించుట కొరకు మనుషుడిగా నా వలె అన్ని శ్రమలను సహించి అవమానమును దుఃఖమును సహించి వేదనను బాధను అనుభవించి దేవుని కోపమును భరించి నాకు పాప విమోచన కలుగజేసిన ప్రభువా నీకు వందనములని చెబుదామండి. అదే నిజమైన ఆరాధన, అదే నిజమైన పండుగ. ప్రార్థన. పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి, క్రీస్తు లేని క్రిస్మస్ను మేము ఆరాధించుకునే వారిగా ఉండగా మా పండగ దినములు నీకు అసహ్యము కలుగజేసేవిగా, మా పాటల ధ్వని నీవు అసహించుకునే పరిస్థితుల్లో ఉండక విరిగి నలిగిన హృదయంలో నుంచే కృతజ్ఞత పాటలు పాడుటకు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకు ఇష్టలైన వారికి భూమి మీద సమాధానమన్న పరలోకపు గీతములను ప్రజలందరికీ వినిపించుటకు, ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించుటకు అర్థవంతమైన క్రిస్మస్ ఆరాధనను కలిగి ఉండుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయమని క్రీస్తునామంలో అడుగుచున్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఈ హెచ్చరికను విన్న మనందరికీ నీ తోడయండి. అర్థవంతమైన ఆశీర్వాదకరమైన క్రిస్మస్ సంతోషమును కలిగి జీవించదుము గాక. ఆమేన్. అర్థవంతమైన ఆనందకరమైన క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈరోజు సాయంకాలం సమయాన్ని కూడా మీరు సద్వినియోగపరచుకోండి. ఈరోజు సాయంకాలం 9 గంటలకి లైవ్లో జూమ్లో మరనేక విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. తప్పకుండా పార్టిసిపేట్ చేయండి. మీకు జూమ్ ఐడి కావాలంటే 8939393939 నెంబర్కి కాల్ చేయండి. మీరు ఇంకా డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు ఉదయం 7 గంటలకి, మధ్యాహ్నం 3 గంటలకి, రాత్రి 9 గంటలకి, తెల్లవారుజాము 12 గంటలకి 4 సార్లు యూట్యూబ్ ద్వారా మీ దగ్గరకు వస్తున్నాం. మీ ప్రార్థన అవసరాల భారాలు ఉంటే 954041 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా ఇప్పుడే తెలియజేయండి. మీ పక్షంలో ప్రార్థించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రతిసారి మీరు ఎక్కడి నుంచి వీక్షిస్తున్నారో కామెంట్ సెక్షన్లోకి వచ్చి మీ పేరు, ఊరు టైప్ చేయటం, మీకు ఇది ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయటం, ఇతరులకు కూడా ఇది అందించినట్లుగా షేర్ చేయటం మర్చిపోకండి. రోజుతో అయితే రోజు రాత్రి 9 గంటలకు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది గాక.